ఇక్కడ ఏంటంటే మనకి షోరూంలో ఏదైతే హ్యుండాయ్, మారుతి, టాటా ఇట్లాంటి షోరూంలో ఏదైతే ఉంటాయో ప్రతి ఒక్క బ్రాండ్ గ్లాసెస్ అయితే ఇక్కడ ఉంటాయి. నార్మల్గా ఆ బ్రాండ్ షోరూంలో ఏదైతే గ్లాస్ వాడతారో అదే గ్లాస్ ఇక్కడ వాడతారు. మీరు షోరూంలో వేసుకునే బదులు ఇక్కడ తీసుకుంటుందంటే మీకు షోరూంలో వేస్తే గ్లాస్ అయితే ఇక్కడే వేస్తారు అండ్ అలాగే తక్కువ రేట్లో వేస్తారు. వితిన్ 1 అవర్లోనే మీకైతే వర్క్ అని అయిపోతుంది అనమాట. గ్లాస్ మీకు ఏదైతే బ్రాండ్ గ్లాస్ కావాలో ఆల్టో కార్ నుంచి వెళ్ళి ఆడి కార్, మెర్సిడీస్ బెంజ్ ఏ బ్రాండ్ది కావాలన్నా ఏ కార్ది కావాలన్నా ఉంటుంది. షెవర్లెట్ కానీ ఫోర్డ్ కానీ కంపెనీస్ అనేది ఇండియాలో లేవు, రన్ అవ్వట్లేదు. వాటి వెహికల్స్ గ్లాసెస్ కూడా మనకైతే ఉంటాయి. విండ్షీల్డ్, ఫ్రంట్ విండ్షీల్డ్, బ్యాక్ విండ్షీల్డ్, సైడ్ గ్లాసెస్ మొత్తం అయితే ఉంటాయన్నమాట ప్రతి ఒక్క వెహికల్కి. గైస్ మనలో ఎవరికైనా కార్ ఉన్నా, కమర్షియల్ ట్రక్ ఉన్నా, లేదా కమర్షియల్ ఆటోస్, కమర్షియల్ చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి కదా, వాటికి గ్లాస్ పగిలింది అనుకోండి షోరూమ్కి అయితే వెళ్తూ ఉంటారు. అక్కడ మనకి కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు, జిఎస్టీ, లేబర్ ఛార్జ్ అన్నీ కూడా వేసి చాలా కాస్ట్ చేస్తారు చిన్న వెహికల్కి అయినా సరే. సో దానికి సొల్యూషన్గా మనం ఒక స్టోరీ తీసుకొచ్చేసాను. ఇక్కడ ఏంటంటే మనకి షోరూంలో ఏదైతే హ్యుండాయ్, మారుతి, టాటా ఇట్లాంటి షోరూంలో ఏదైతే ఉంటాయో ప్రతి ఒక్క బ్రాండ్ అంటే ఒకటని కాదు, కార్ కంపెనీలలో ఏదైతే నార్మల్గా ఆ బ్రాండ్స్ అయితే ఉంటాయో ప్రతి ఒక్క బ్రాండ్ గ్లాసెస్ అయితే ఇక్కడ ఉంటాయి. నార్మల్గా ఆ బ్రాండ్ షోరూంలో ఏదైతే గ్లాస్ వాడతారో అదే గ్లాస్ ఇక్కడ వాడతారు. నార్మల్గా షోరూంలో ఏంటంటే ఏఐఎస్, అసాయి ఇండియా గ్లాసెస్. సో ఏఐఎస్ అనే బ్రాండ్ అయితే వాడతారు అనమాట షోరూమ్ వాళ్ళు. షోరూమ్ వాళ్ళకి అయ్యే వస్తాయి. సో సేమ్ ఏదైతే బ్రాండ్ ఉందో, ఏఐఎస్ బ్రాండ్ ఉందో వాళ్ళ డీలర్షిప్ అయితే తీసుకున్నారు అనమాట వీళ్ళు. అదే మనకి హిందుస్థాన్ గ్లాస్ అనమాట. వీళ్ళు ఏంటంటే సేమ్ ఏఐఎస్ వాళ్ళ డీలర్షిప్ అనేది తీసుకున్నారు. సో మీరు షోరూంలో వేసుకునే బదులు ఇక్కడ తీసుకుంటుందంటే మీకు షోరూంలో వేస్తే గ్లాస్ అయితే ఇక్కడే వేస్తారు అండ్ అలాగే తక్కువ రేట్లో వేస్తారు. అండ్ అలాగే మాకు షోరూంలో వర్క్ మంచిగా చేస్తారు, ఇక్కడ వర్క్ తక్కువ చేస్తారేమో అని మీకు డౌట్ రావచ్చు. బట్ అలా కాదు, ఇక్కడ మీకు ప్రొఫెషనల్ వర్కర్స్ అయితే ఉంటారు. ఇంకొక గుర్తింగ్ ఏంటంటే వర్క్ టైం అనమాట. షోరూంలో ఇస్తుందంటే మినిమం 2 డేస్ తీసుకుంటాడు. నార్మల్గా ఆ గ్లాస్ వచ్చి చేంజ్ చేసేందుకు 2 డేస్ తీసుకుంటాడు, 2-3 డేస్ మినిమం తీసుకుంటాడు. బట్ ఇక్కడ వితిన్ 1 అవర్లోనే మీకైతే వర్క్ అని అయిపోతుంది అనమాట. గ్లాస్ మీకు ఏదైతే బ్రాండ్ గ్లాస్ కావాలో మీకు ఆల్టో కార్ నుంచి వెళ్ళి ఆడి కార్, మెర్సిడీస్ బెంజ్ ఏ బ్రాండ్ది కావాలన్నా ఏ కార్ది కావాలన్నా ఉంటుంది. అండ్ ఇంకో గుర్తింగ్ ఏంటంటే చెప్పిన వీళ్ళ దగ్గర కొన్ని వెహికల్స్ ఉంటాయి. ఇప్పుడు షెవర్లెట్ కానీ ఫోర్డ్ కానీ ఇవన్నీ మనకి పోయాయి, మనకి కంపెనీస్ అనేది ఇండియాలో లేవు, రన్ అవ్వట్లేదు. వాటి వెహికల్స్ గ్లాసెస్ కూడా మనకైతే ఉంటాయి. విండ్షీల్డ్, ఫ్రంట్ విండ్షీల్డ్, బ్యాక్ విండ్షీల్డ్, సైడ్ గ్లాసెస్ మొత్తం అయితే ఉంటాయన్నమాట ప్రతి ఒక్క వెహికల్కి. అండ్ అలాగే హోండా సిటీ టైప్ 1, టైప్ 2, ఫార్చునర్ టైప్ 1, టైప్ 2 పాత వెహికల్స్కి అండ్ మారుతి 800 ఎక్కడో ఓల్డ్ వెహికల్కి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి గ్లాసెస్ అనేది. సో ఇది వీళ్ళ గుడ్ థింగ్ అనమాట. ఇది వచ్చేసి మనకి అత్తాపూర్లో ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని మొత్తం చెప్తాను. అండ్ ఇందులో వాడే మనకి గ్లాసెస్కి వాడే గ్లూ కూడా మీకు కంపెనీలో ఏదైతే బ్రాండ్ వాడతారో అదే వాడతారు అనమాట. ఎక్కడ కూడా మీకు తక్కువ అయితే ఉండదు. డీటెయిల్స్గా అంతా కూడా వీడియోలో చెప్తాను, మీరు వీడియో మొత్తం చూడండి. హాయ్. సో ఒకసారి హిందుస్థాన్ గ్లాస్ హౌస్ మనకి స్పెషాలిటీ ఏందని అసలు ఇక్కడ అన్న? మనది పేర్ షాప్ హిందుస్థాన్ గ్లాస్ హౌస్. మనది ఏఐఎస్ ఎక్స్క్లూసివ్ డీలర్షిప్ ఉన్నాయి. మన దగ్గర 3 వీలర్ ఆటో నుంచి మర్సిడీస్, BMW మొత్తం వెహికల్స్ ది ఒరిజినల్ గ్లాస్ దొరుకుతుంది. కస్టమర్స్ కి ఎప్పుడైనా డౌట్ వస్తాయి మన ఒరిజినల్ గా డీలర్ ఉన్నాయి లేదు, మనది కంపెనీ సర్టిఫికేట్ కూడా ఉన్నాయి ఎక్స్క్లూసివ్ డీలర్ ని. సో చూసారు కదా గైస్, మనకి కంపెనీ డైరెక్ట్గా ఆథరైజ్డ్ డీలర్స్ అనమాట వీళ్ళు. మనకి తెలంగాణలోనే 2 డీలర్షిప్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఇక్కడ, ఇంకోటి నిజామాబాద్ కదన్నా? నిజామాబాద్ కూడా ఉన్నాయి. ఓకే. నిజామాబాద్ గ్లాస్ సెంటర్. ఓకే అన్న, ఇప్పుడు సెన్సార్ గ్లాస్ ఇప్పుడు XUV700 ఫార్చునర్ వెహికల్స్ ఉంటాయి కదా, షోరూమ్లో వేయించుకుంటే ఎంత రేటు పట్టుద్ది, ఇక్కడ మన దగ్గర వేయించుకుంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఆల్మోస్ట్ 30% డిఫరెన్స్ ఉంటాయి ప్రైస్ లో. 30%. మన దగ్గర GST, సర్వీస్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్ అన్ని మనం చార్జ్ చేయకు. అండ్ అలాగే షోరూమ్కి ఇక్కడ టైం ఎంత డిఫరెన్స్ ఉంటుంది? మన దగ్గర 40 minutes మ్యాక్సిమంలో మనం పని కంప్లీట్ అవుతుంది. వితిన్ 1 అవర్లో? వితిన్ 1 అవర్, మ్యాక్స్ టు మ్యాక్స్ 1 అవర్. షోరూంలో పోతే అయినా మీ బండి ఫర్ 2 days బ్లాక్ చేస్తారు. 2 days. అండ్ షోరూంలో వాడే గ్లాస్ ఇక్కడ వాడే గ్లాస్ 2 ఒకటే? సేమ్ గ్లాస్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మన దగ్గర కూడా సేమ్ గ్లాస్ వస్తాయి, షోరూమ్ కూడా అదే గ్లాస్ సప్లై అవుతుంది. అండ్ కమర్షియల్ వెహికల్ కూడా మనకి అవైలబుల్ ఉంటుందా? కమర్షియల్ వెహికల్స్ కూడా ఉన్నాయి. కమర్షియల్ వెహికల్లో ఏ వెహికల్స్ మనకి అవైలబుల్ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ లీలాండ్ ఉన్నాయి, ప్యాజో, ఐచర్, పెద్ద వెహికల్స్ లో. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఇక్కడ కమర్షియల్ వెహికల్ అనగానే, కమర్షియల్ వెహికల్ అంటే ఇప్పుడు చిన్న వెహికల్ కాకుండా పెద్ద లారీలు ఉంటాయి కదా, వాటికి కూడా ఉంటుందా? లారీ కూడా ఉంటుంది. మన ఈ అవుట్లెట్ లో వి డోంట్ గివ్ సర్వీస్ ఫర్ లారీస్. మన అది నిజామాబాద్ లో ఉన్నాయి అది. దీంట్లో ఓన్లీ కార్స్, ఆటోస్. we totally concentrate on 4 wheelers. 4 wheelers? Yes. 4 wheelers లేదైనా సరే. అండ్ 3 wheelers లో ఆటోస్ వాటికి కూడా ఆటోస్ కూడా ఉన్నాయి. పియాజో, బజాజ్, ఆరి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్
మారుతి 800 స్టాప్ అయింది న్యూ కార్స్లో, మన దగ్గర గ్లాస్ ఉంటాయి. ఫోర్డ్లో ఫోర్డ్ ఫిగో ఓల్డ్ కార్ అయింది, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి స్టాప్ అయింది కంపెనీ నుంచి, ఫోర్డ్ నుంచి. బట్ మన దగ్గర ఒరిజినల్ గ్లాస్ ఉంటాయి సర్వీస్ కోసం. మన మెయిన్ ప్రయారిటీ కస్టమర్ సాటిస్ఫాక్షన్. వాళ్ళకి ఒరిజినల్ సర్వీస్ చేయాలి, ఒరిజినల్ గ్లాస్ ఇవ్వాలి, వాళ్ళు సంతోషంగా నుంచి పోతుంది, మనకి అదే సర్వీస్ మనది. ఇది మనది మెయిన్ కంపోనెంట్ గ్లాస్ ఫిక్సింగ్ కోసం యూస్ చేస్తారు. ఇది అల్ట్రా సీల్ ఉన్నాయి, ఇది బెటా సీల్, ఇంకొకటి ఆటో సీల్ కూడా ఉంటాయి మన దగ్గర. గైస్ ఇక్కడ చూడండి మనకి ఎంజీ కామెట్ కొత్త మోడల్, దానికి కూడా మనకి ఇక్కడ క్వార్టర్ గ్లాస్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ చూడండి ఎంజీ లోగో అయితే ఉంది. ఇది స్కార్పియో 2023 మోడల్. ఓకే, ఇది సెన్సర్ యూనిట్ ఉన్నాయి. ఓకే, కొత్త మోడల్ మనకి, కొత్త మోడల్ లేటెస్ట్. చూడండి గైస్ మీకు ప్రూఫ్ కింద ఇక్కడ మహీంద్రా లోగో కూడా ఉంటుందన్నమాట. మీకు ఒరిజినల్ షోరూంలో అయితే ఉంటుందో చెప్పాను కదా, మీకు సేమ్ ఉంటుందన్నమాట. విత్ బిడ్డింగ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి డైరెక్ట్గా మీరు ఇన్స్టాల్ చేసుకోవడమే, మీకు ఎటువంటి ఆల్టరేషన్ కానీ అట్లాంటిది అయితే ఏముండదు. ఇక మీరు చూసారు కదా మారుతి షిఫ్ట్ 2024 మోడల్, కొత్త మోడల్ మనకి, కొత్త మోడల్ న్యూ లాంచ్. ఇది సెన్సార్ గ్లాస్ విత్ బిడ్డింగ్ విత్ లోగో ఇన్స్టాలేషన్ తోని విత్ ఫిట్టింగ్ అవుతుంది మా దగ్గర. ఎక్స్క్లూజివ్ మొత్తం టోటల్. ఇది షోరూమ్ గ్లాస్ ఉంటుంది, సేమ్ రేట్ లో కూడా డిఫరెంట్ అవుతుంది. ఇది మారుతి జెన్ ఉన్నది, మారుతి కంపెనీ గ్లాస్ ఉంటుంది. మొత్తం టోటల్ బ్రాండ్ ఏఐఎస్ మారుతి అని లోగో కూడా వస్తుంది దీని మీద. జెన్యూన్ గ్లాస్ ఉన్నది. ఇది కూడా లాన్సర్ మోడల్ ఉన్నది, లాన్సర్ గ్లాస్ ఉన్నది, కంపెనీ గ్లాస్ ఉంటుంది, షోరూమ్ గ్లాస్ ఉంటుంది. జెన్యూన్ మీ దగ్గర మా దగ్గర దొరుకుతుంది. ఏ బండి పాత అయినా కానీ మా దగ్గర దొరుకుతుంది మొత్తం టోటల్. దీని మీద లోగో అయినా కూడా వస్తుంది లాన్సర్ మీద, గ్లాస్ మీద. ఇక్కడ చూడండి మిత్సుబిషి లాన్సర్ ఇక్కడ చూడొచ్చు లోగో కూడా అంతా. మీకు ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటంటే ఓల్డ్ మోడల్స్ కూడా ఇక్కడ మనకి గ్లాస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి విత్ కంపెనీ ఒరిజినల్ గ్లాస్ అనమాట. అనే ఇప్పుడు ఆ ఫ్రంట్ విండ్షీల్డ్ కదా, ఇప్పుడు బ్యాక్ విండ్షీల్డ్ కానీ సైడ్ గ్లాసెస్ అన్నీ ఉంటాయి. బ్యాక్ గ్లాస్ ఉండని ఏ వెహికల్స్ కానీ బ్యాక్ గ్లాస్ కూడా దొరుకుతుంది. డోర్ గ్లాస్ కానీ, రియర్ క్వార్టర్ గ్లాస్ కానీ, ఫ్రంట్ క్వార్టర్ గ్లాస్ కానీ అన్ని గ్లాసెస్ ఇక్కడ దొరుకుతుంది. మొత్తం టోటల్ గ్లాసెస్ దొరుకుతుంది ఏఐఎస్ ఓన్లీ. మారుతి ఫ్రాన్స్ 2024 మోడల్ లేటెస్ట్ వెహికల్. బ్యాక్ గ్లాస్, డిక్కీ గ్లాస్, ఈ గ్లాస్ కి మొత్తం లాక్ వస్తాయి. అంతా హీటర్ గ్లాస్ ఉన్నది, ఇది సెన్సార్ గ్లాస్ హోల్ ఉంటది మొత్తం టోటల్. సో అండి ఫ్రాన్స్ మన కొత్త మోడల్, దీనికి కూడా మనకి బ్యాక్ ఫ్రంట్ అన్ని గ్లాసెస్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇది మహేంద్రా న్యూ XUV 300 ఎలక్ట్రిక్ వెహికల్. బ్యాక్ గ్లాస్ ఉన్నది, సెన్సార్ గ్లాస్, డిఫోగర్ విత్ హోల్, మహేంద్రా లోగోతో ఉన్నది. ఇది కూడా గ్లాస్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. పాత బండి కానీ అన్ని కొత్త బండి గ్లాసెస్ కానీ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. టోటల్ ఏఐఎస్ గ్లాసెస్ ఉంటాయి విత్ బిడ్డింగ్, సిలికాన్స్, వైపర్స్, ఎవ్రీథింగ్ ఇస్ ద ఏఐఎస్. ఇది కొత్త బండి గ్లాస్, ఎలక్ట్రికల్ బండి గ్లాస్. ఇది కూడా సెన్సార్ ఉంటుంది, లాక్లు ఉంటుంది, మొత్తం ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ అవుతుంది, నో కంప్రమైజ్ ఫిట్టింగ్ లో. ఇది మన దగ్గర టొయోటా ఇన్నోవా ఉన్నది, టొయోటా క్రిస్టా ఉన్నది, టొయోటా ఇటియాస్ ఉన్నది, MG హెక్టర్ ఉన్నది సెన్సార్ గ్లాస్, మారుతి ఆల్టో 800, స్పార్క్ ఇక్కడ ఉన్నది, స్కోడా కుషక్ ఉన్నది, స్కోడా వర్సెస్ ఉన్నది, స్కోడా టైగన్ ఉన్నది, సెన్సార్ ఉన్నది, నార్మల్ కూడా ఉన్నది, టాటా నెక్సాన్ ఉన్నది, రెనాల్డ్ డస్టర్, రెనాల్డ్ డ్రైవర్, అన్ని గ్లాసెస్ ఉంటది. ఇది ఫియట్ లీనియా ఉన్నది, ఫియట్ లీనియా కూడా ఉన్నది, సెన్సార్ కూడా ఉన్నాయి. హోండా సిటీ టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. ఇది చెవెల్ ట్రాక్టర్ ఉన్నది, ఎస్ప్రెసో ఉన్నది మారుతిది, టాటా సఫారీ ఉన్నది. టాటా సఫారీలో అన్ని మోడల్స్ ఉన్నది. అన్న ఇప్పుడు నా క్వశ్చన్, ఇక్కడ మన స్టోర్లో ఇప్పటికిప్పుడు ఎన్ని బండ్ల గ్లాసెస్ ఉన్నాయి? ఇప్పుడు అన్ని బండి గ్లాసెస్ ఉన్నాయి సార్. మొత్తం మారుతి 800 నుంచి మొత్తం టోటల్ కమర్షియల్ వెహికల్స్ 140 వెహికల్ గ్లాసెస్ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు వేయించుకోవాలనుకుంటే మొత్తం టోటల్ వెహికల్స్ ఉన్నది. మిస్టూబిషి పెజారో కూడా ఉన్నది, వాల్వో, మర్సిడీస్ లగ్జరీ కార్ గ్లాసెస్ కూడా ఉన్నాయి మా దగ్గర. టోటల్ ఉంటాయి గ్లాసెస్. ఇది టైప్ 2 ఫార్చునర్ 2023 మోడల్. ఇది బండికి క్రోమ్ వస్తుంది గ్లాస్, విత్ క్రోమ్ తో ఉన్నది. కొన్ని బండికి వితౌట్ క్రోమ్ వస్తుంది, కొన్ని బండికి క్రోమ్ వస్తుంది. మా దగ్గర క్రోమ్ ది కూడా ఉంటది, వితౌట్ క్రోమ్ ది కూడా ఉంటది. లోగోతోనే వస్తుంది ఏఐఎస్. అన్ని లాక్స్ కూడా ఉంటది దీనికి, అన్ని బిట్టింగ్స్ వస్తుంది, మొత్తం బిట్టింగ్ ఉంటది. టోటల్ డైరెక్ట్ కంపెనీతోనే వస్తే ఇదే గ్లాస్ సేమ్. షోరూమ్ లో కూడా ఇస్తే ఇదే గ్లాస్ ఇస్తాడు, ప్రైస్ లో కూడా డిఫరెంట్ ఉంటది. ఇది i20 మోడల్ 2020 న్యూ మోడల్, కొత్త మోడల్ విత్ క్రోమ్ తోని ఉన్నది. SUS విత్ బిడ్డింగ్, వితౌట్ SUS కూడా ఉంటది. విత్ SUS కంటే ఇది కూడా అవైలబుల్ ఉంటుంది మా దగ్గర. వితౌట్ SUS అంటే కూడా ఇది కూడా అవైలబుల్ ఉంటుంది. హుండై AIS లోగో విత్ కంపెనీ గ్లాస్ ఉంటది. SUS అంటే ఏంది?
ఇది క్రోమ్ ఎస్యూఎస్ అంటే క్రోమ్ పట్టి, క్రోమ్ పట్టి వేరియంట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే ఓకే. ఇది క్రోమ్ బండికి టాప్ అండ్ మోడల్ కి ఇది ఎస్యూఎస్ వస్తుంది. ఓకే ఓకే. నార్మల్ బండికి ఇది టాప్ ఎస్యూఎస్ రాదు. ఓకే. ఇది వేస్తే మీకు బండి కూడా మంచిగా ఉంటుంది. దీనికి లాక్లు అంటే వస్తాయి మొత్తం. ఇది గ్లాస్ కి మొత్తం బిడింగ్ వస్తుంది. మొత్తం టోటల్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే ఓకే. ఇది వితౌట్ ఎస్యూఎస్ హోండా జాస్ 2015 మోడల్, ఫ్రంట్ క్వార్టర్ లెఫ్ట్ సైడ్ ఏఐఎస్. ఇది కూడా అన్ని గ్లాసెస్ ఏఐఎస్ ఉంటాయి. క్వార్టర్ గ్లాస్ గానీ, డోర్ గ్లాస్ గానీ, డిక్కీ గ్లాస్ గానీ అన్ని ప్రతి గ్లాసెస్ మా దగ్గర ఏఐఎస్ ఉంటుంది. విత్ ఎస్యూఎస్ ఉన్నది, వితౌట్ ఎస్యూఎస్ కూడా ఉన్నది. ఎస్యూఎస్ అంటే టాప్ అండ్ మోడల్ బండికి వస్తుంది. వితౌట్ ఎస్యూఎస్ అంటే నార్మల్ బండికి వస్తుంది. మొత్తం గ్లాసెస్ కూడా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ అవుతుంది. డోర్ గ్లాస్ ఉన్నది ఏఐఎస్ షిఫ్ట్ టైప్ 2 మోడల్. ఈ గ్లాస్ కి మొత్తం సెట్టింగ్ పట్టీలు వస్తాయి. కంపెనీ నుంచి పట్టి వస్తాయి. ఆర్డినరీ గ్లాస్ కి పట్టీలు రావు. ఒరిజినల్ గ్లాస్ కి పట్టి వస్తుంది. లోగో వస్తుంది ఏఐఎస్ అని. ఏఐఎస్ మొత్తం లోగో వస్తుంది. అన్ని డోర్ గ్లాసెస్ ఉంటుంది అన్ని వెహికల్స్. మన అవుట్లెట్ అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 86 దగ్గర ఉన్నాయి, ఆపోజిట్ మహావీర్ హోమ్స్. రైట్. ఇది గ్లాస్ రీప్లేస్మెంట్లో మెయిన్ ప్రొఫెషనల్ వర్క్ కావాలి మనకి. అది ఏంటంటే ఒకసారి పాత గ్లాస్ తీసే తర్వాత ఫ్రేమ్ క్లీన్ చేయాలి. అది మెయిన్ ప్రాసెస్ ఉంటాయి. అది ఒకసారి మంచిగా క్లీన్ అయితే మనం పేస్టింగ్ చేయి తర్వాత గ్లాస్ పెడతారు, కొత్త గ్లాస్. ఇది మొత్తం ప్రాసెస్ ఎందుకు చేస్తారంటే మీకు వర్షాకాలంలో నీళ్ళు లోపల రావద్దు, అదే మెయిన్. ఇది బిడ్డింగ్ ఉన్నది, గ్లాస్ బిడ్డింగ్. ఇది గ్లాస్కి పాడుకుంటాం. శాంట్రో గ్లాస్ కానీ, ఆల్టో గ్లాస్ కానీ, ఇన్నోవా గ్లాస్ బిడ్డింగ్ కానీ ఈ గ్లాస్కి మనం పెట్టుకుంటాం చూడు. వాటర్ లీకేజ్ రాకపోతే బిడ్డింగ్ వస్తుంది. ఇది బిడ్డింగ్ వస్తుంది మొత్తం మనకు. ఇగో చూడండి, ఇది శాంట్రో కానీ ఇట్లా గ్లాస్కి బిడ్డింగ్ వస్తుంది. జెన్ కానీ, ఆల్టో కానీ, ఇన్నోవా కానీ అన్ని బిడ్డింగ్స్ కూడా మన దగ్గర ఏఐఎస్ ఉంటుంది. కొన్ని బండికి బిడ్డింగ్ వస్తాయి, కొన్ని బండికి బిడ్డింగ్ రాదు. ఇది వైపర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఏఐఎస్ వైపర్స్ ఉంటుంది. వైపర్స్ కూడా మంచి క్లీన్ అవుతుంది గ్లాస్. మీరు ఒకసారి వేయించుకుంటే గ్లాస్ కూడా మీకు వైపర్ చూడండి ఎట్లా ఉంటుంది, క్వాలిటీ దీనిది. ఆర్డినరీ వైపర్ కూడా ఉంటుంది, కానీ ఈ వైపర్లో మన వైపర్లో ఫరక్ ఉంటుంది. ఇది యూజ్ చేస్తే మీకు ఈ వైపర్ పేరు మీద కూడా పేరు ఉంటుంది ఏఐఎస్ అని. ఏఐఎస్ అని పేరు వస్తుంది మీకు. ఇక్కడ కూడా పేరు ఉన్నది చూడండి, వైపర్ పేరు మీద ఇక్కడ లోగో వస్తుంది ఏఐఎస్ అని. ఇక్కడ కూడా ఏఐఎస్ ఉంది డబ్బా మీద ఉన్నది. సో గైస్ మీరు చూసారు కదా, ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్కి మనకి సైడ్ గ్లాస్, ఫ్రంట్ విండ్షీల్డ్, బ్యాక్ విండ్షీల్డ్ ప్రతి ఒక్కటైతే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నట్టు. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కార్స్ ఉన్నా, కమర్షియల్ వెహికల్స్ ఉన్నా తప్పకుండా మీరైతే వాళ్ళకి షేర్ చేయండి, తక్కువ బడ్జెట్లో అవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టు ప్రతి ఒక్క వెహికల్కి ఇక్కడ గ్లాసెస్ అనేది పేరునే రాస్తారు చూడండి. ఫ్రంట్, బ్యాక్, విండ్షీల్డ్ అన్నీ ఉంటాయన్నమాట. సో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.